అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అష్టాదశ పురాణాలు అంటే ఏమిటి, అసలు పురాణాలు ఎన్ని, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి చూద్దాము. పురాణాలు అంటే ఏమిటి? పురాణాలు అంటే మన హిందూ ధర్మంలో అనేక పురాతన కథలు దాగి ఉన్నాయి. అంటే దేవతల యొక్క మహిమలు, సృష్టి రహస్యాలు, అలాగే అనేక రాజుల యొక్క వంశావళులు, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన ధర్మ ఉపదేశాలు చెప్పే గ్రంథాలు, వీటన్నిటినీ కలిపి పురాణాలు అని పిలుస్తారు. పురా అంటే పాతది, నా అంటే జ్ఞానం అని అర్థం, అనగా పురాతన జ్ఞానము. పురాణాల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే సృష్టి కథ, అంటే ప్రపంచం ఎలా ఏర్పడింది, ఎక్కడి నుండి వచ్చింది, అసలు దేవతల అవతారాలు ఏమిటి, మహర్షులు ఎవరు, రాజుల వంశాలు ఏమిటి, ధర్మానికి అధర్మానికి ఉన్న తేడా ఏమిటి, ఆ కథలు ఏమిటి, అలాగే భక్తి మార్గం ఏమిటి, ఇవి చెప్తాయి. అష్టాదశ పురాణాలు అంటే హిందూ ధర్మంలో ఉన్న 18 మహాపురాణాలను అష్టాదశ పురాణాలు అని పిలుస్తారు. అష్ట అంటే 8, దశ అంటే 10, మొత్తం కలిపి 18 పురాణాలు. వీటి ముఖ్యత ఏమిటంటే ఇవి సృష్టి స్థితి లయ రహస్యాలను వివరిస్తాయి. అంటే దేవతల అవతారాలు ఏమిటి, వాటి యొక్క వంశవృక్షాలు అనగా వంశావళులు ఏమిటి, అలాగే భక్తి మార్గం అంటే ఏమిటి, సమాజంలో ధర్మం నీతి భక్తి బోధించడానికి ఈ గ్రంథాలు ఎంతో ఉపయోగపడతాయి. అష్టాదశ మహాపురాణాలలో 18 ఉన్నాయి కదా, వాటిలో బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, భాగవత పురాణము, నారద పురాణము, మార్కాండేయ పురాణము, అగ్ని పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కాంద పురాణము, వామన పురాణము, కూర్మ పురాణము, మత్స్య పురాణము, గరుడ పురాణము, బ్రహ్మాండ పురాణము. ఇవి 18 పురాణాలు. వీటిని వర్గీకరించారు. ఎలా వర్గీకరించారంటే సాత్విక, రాజస, తామస పురాణాలుగా వర్గీకరించారు. సాత్విక పురాణాలు అంటే విష్ణు మహిమ కలిగిన పురాణాలు. విష్ణు, కృష్ణ, నారాయణుని మహిమను వివరిస్తాయి. ఉదాహరణకి విష్ణు పురాణము, భాగవతము మరియు పద్మపురాణము. ఈ మూడింటిని సాత్విక పురాణాలు అని పిలుస్తారు. అలాగే రాజస పురాణాలు అంటే బ్రహ్మదేవునికి సంబంధించిన పురాణాలను రాజస పురాణాలు అంటారు. సృష్టి, రాజవంశాలు, యజ్ఞాలు మొదలైన విషయాలు ఈ పురాణాలలో వివరించబడ్డాయి. ఉదాహరణకు వాటిని బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము అని పిలుస్తారు. అలాగే తామస పురాణాలు అనగా శివుని యొక్క మహిమను, అనగా శివుని యొక్క చరిత్రను, శివలీలలను అన్నిటినీ ఈ తామస పురాణాలు వివరిస్తాయి. శివుడు, శక్తి, లింగ మహిమలు అనగా శివుడు, శక్తి అంటే అమ్మవారు, లింగం యొక్క మహిమలను ఈ పురాణాలు వివరిస్తాయి. ఉదాహరణకు శివపురాణము, లింగ పురాణము, స్కాంద పురాణము, ఈ మూడింటిని తామస పురాణాలుగా చెబుతారు. అలాగే పురాణాలను మనం గుర్తుంచుకోవడానికి ఒక శ్లోకం చెప్పబడినది. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాప లింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఈ శ్లోకాన్ని అర్థం చెప్తాను. అర్థం ఏమిటంటే మద్వయం అంటే మత్స్య, మార్కాండేయ, అలాగే బద్వయం అంటే భాగవత, భవిష్య, భ్రత్రయం అంటే బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవజ్య, చతుష్టయం అంటే విష్ణు, వామన, వరాహ, వాయు, అనాప లింగ కూస్కాని అంటే అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద. ఇలాగా 18 పురాణాలను మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ శ్లోకాన్ని పొందుపరిచారు సులభంగా. సర్వే జన సుఖినో భవంతు. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.